దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో బహుశా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గాని తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 6లు సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు